ఎలా బ్రతకాలో తెలియక భయపడకు. ఎందుకంటే గూటి నుండి బయలుదేరిన పక్షికి గింజలు ఎక్కడున్నాయో తెలియదు. అయినా వెతుక్కుంటూ వెళ్తుంది. జీవితం కూడా అంతే. ప్రయత్నంలోనే ఫలితం ఉంటుంది. విజయానికి ఒక్క అడుగు దూరంలోనే చాలామంది వెనక్కి తిరుగుతారు. కానీ చివరి వరకు ఓపిగ్గా నిలిచిన వారే విజయాన్ని సొంతం చేసుకుంటారు. ఈ లోకంలో ఎవరు మిమ్మల్ని ఎల్లప్పుడూ సంతోషంగా ఉంచలేరు. మీ ఆనందాన్ని ఇతరుల ప్రవర్తనపై లేదా బాహ్య వస్తువులపై ఆధారపడేలా చేసుకోవద్దు. అనవసర విషయాలపై మిమ్మల్ని బాధించే వ్యక్తులపై సమయాన్ని వృధా చేయకూడదు. భయం మిమ్మల్ని వెనక్కి నెడుతుంది. ధైర్యం ముందుకు నడిపిస్తుంది. అందం తాత్కాలికం, మంచి గుణం మాత్రమే శాశ్వతం. ఇతరుల తప్పులను వెతకటం మానేసి మీ తప్పులను సరిదిద్దుకోవాలి. ప్రశాంతమైన మనసే అన్ని రోగాలకు సరైన మందు. జీవితంలో ఎదగాలంటే కంఫర్ట్ జోన్ నుండి బయటికి రావాలి. రేపు చేద్దాం అనుకునే పని ఎప్పటికీ పూర్తి కాదు. ఇప్పుడే మొదలు పెట్టాలి. జ్ఞానం అనేది సంపాదన కంటే గొప్ప ఆస్తి. దాన్ని ఎవరూ దొంగిలించలేరు. ఆలోచనలు మారితేనే మీ జీవితం మారుతుంది. నెగిటివిటీని వదిలేయాలి. అతిగా ఆశపడటం దుఃఖానికి కారణం. ఉన్నదాంతో తృప్తి పడటం నేర్చుకోవాలి. కోపం అనేది మిమ్మల్ని మీరే తగలబెట్టుకునే నిప్పు లాంటిది. క్షమించటం నేర్చుకుంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది. పగ జీవితాన్ని నాశనం చేస్తుంది. జీవితం ఒక ప్రయాణం. ఇందులో గమ్యం కంటే ప్రయాణమే ముఖ్యం. పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు. సుఖమైన కష్టమైన గడిచిపోతుంది. బంధాల్లో దూరాలు పెరిగితే మాటలు తగ్గుతాయి. అహంకారం పెరుగుతుంది. కష్టపడకుండా వచ్చే విజయం ఎక్కువ కాలం నిలబడదు. మీ ఓటమికి ఇతరులను నిందించడం మానేస్తే గెలుపు మొదలవుతుంది. కలలు కనటం ముఖ్యం కాదు. వాటిని నిజం చేసుకోవటానికి నిద్రపోకుండా కష్టపడాలి. ప్రతి ఓటమి ఒక పాఠం. దాన్ని నేర్చుకొని ముందుకు సాగటమే విజయం. అదృష్టం ఎప్పుడు కష్టపడే వారి ఇంటి తలుపు మాత్రమే తడుతుంది. ఇతరులతో మిమ్మల్ని పోల్చుకోవటం అంటే మిమ్మల్ని మీరే అవమానించుకోవటమే. మాటలు తక్కువగా చేతలు ఎక్కువగా ఉంటేనే గుర్తింపు వస్తుంది. అవసరం ఉన్నప్పుడు మాత్రమే గుర్తించే బంధాలు ఎప్పటికీ శాశ్వతం కావు. డబ్బు చూసి వచ్చే బంధువులు కష్టం రాగానే ముఖం చాటేస్తారు. అందరినీ మెప్పించటం ఎవరి వల్ల కాదు. కాబట్టి మీలా మీరు బ్రతకాలి. తెలుసుకోవలసిన 3 నిజాలు. 1. సమయం డబ్బు కంటే విలువైంది. పోగొట్టుకున్న డబ్బును మళ్ళీ సంపాదించుకోవచ్చు, కానీ గడిచిన సమయాన్ని తిరిగి తీసుకురాలేరు. మీ సమయాన్ని ఎక్కడ ఎవరితో ఖర్చు పెడుతున్నారనేది మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. 2. ఆరోగ్యమే మహాభాగ్యం. ఎంత సంపాదించినా ఆరోగ్యం సరిగా లేకపోతే ఆ సంపద అనుభవించడానికి పనికిరాదు. డబ్బు సంపాదించే క్రమంలో శరీరాన్ని నిర్లక్ష్యం చేస్తే చివరికి ఆ డబ్బంతా హాస్పిటల్ పాలే చేయవలసి వస్తుంది. 3. మీ సంతోషం మీ చేతుల్లోనే ఉంది. మిమ్మల్ని ఎవరు ఎప్పటికీ పూర్తిగా సంతోషపెట్టలేరు. ఇతరుల ప్రవర్తన లేదా అభిప్రాయాలపై ఆధారపడటం మానేసి మిమ్మల్ని మీరు స్వీకరించినప్పుడే జీవితంలో ప్రశాంతత. నిజమైన స్నేహితుడు మీ కష్టాన్ని పంచుకుంటాడు, సుఖాన్ని కాదు. నమ్మకం అనేది అద్దం లాంటిది. ఒక్కసారి పగిలితే మళ్ళీ అతుక్కోదు. ప్రేమించటం కంటే గౌరవించే వ్యక్తి దొరకటం చాలా అదృష్టం. ఎవరికి మీ బలహీనతలను చెప్పకండి. వాటితోనే మిమ్మల్ని దెబ్బతీస్తారు. కాలంతో పాటు మీ ఆలోచనలు పరిస్థితులు మారటం సహజం. దానికి అనుగుణంగా మారటం నేర్చుకోవాలి. ఎవరినో మెప్పించటం ఆపి మీ లక్ష్యాలు మరియు ఆత్మ సంతృప్తిపై దృష్టి పెట్టండి. ఓటమిని చూసి భయపడకండి. దాని నుండి నేర్చుకొని ముందుకు సాగాలి. జీవితంలో ఏ ఒక్కరూ మీతో శాశ్వతంగా ఉండరు. చివరికి
మీ నీడ కూడా చీకట్లో మిమ్మల్ని వదిలేస్తుంది. ఇతరులపై అతిగా ఆధారపడటం తగ్గించుకోవాలి. మిమ్మల్ని మీరు నమ్ముకుంటే ఏ రోజు బాధపడరు. ప్రతి విమర్శకు, ప్రతి వ్యక్తికి సమాధానం చెప్పవలసిన అవసరం లేదు. కోపంలో తీసుకునే నిర్ణయాలు జీవితాన్ని నాశనం చేస్తాయి. మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడేవారికి మీ విజయంతోనే సమాధానం చెప్పండి. నిశ్శబ్దంగా మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళటమే అతిపెద్ద సమాధానం. గతంలో జరిగిన తప్పుల గురించి ఆలోచిస్తూ కూర్చుంటే భవిష్యత్తు పాడవుతుంది. మారే అవకాశం లేని గతం గురించి బాధపడటం వృధా. ఒక్క పూట అన్నం పెడితే జీవితాంత విశ్వాసం చూపిస్తుంది శునకం. కానీ కొందరు ఎన్నిసార్లు సాయం పొందినా ఒక్కసారి కుదరదు అనగానే బురద చల్లుతారు. గెలుపు అనేది పరిస్థితులపై ఆధారపడదు, మీ ఆత్మవిశ్వాసంపై ఆధారపడుతుంది. నేను చేయగలను అనే ఒక్క ఆలోచనే జీవితాన్ని విజయ మార్గంలో నడిపిస్తుంది. వెన్నుపోటు భయపడవలసిన విషయం కాదు, ఎవరిని నమ్మాలో నేర్పించే గొప్ప పాఠం. మొక్కకు నీళ్లు పోస్తే పెరుగుతుంది. మీ జ్ఞానానికి మంచి ఆలోచనలు తోడైతే వ్యక్తిత్వం వికసిస్తుంది. జీవితంలో ఎప్పుడు 3 విషయాలు మాత్రం గుర్తుంచుకోవాలి. చేసిన మంచి ఎప్పటికైనా ఫలిస్తుంది. ఇచ్చిన గౌరవం తిరిగి వస్తుంది. నిజాయితీగా నడిచిన జీవితం ఎప్పుడూ ఓడిపోదు. కాలం ఎవరి కోసం ఆగదు. శ్మశానం ఎవరిని తేడాగా చూడదు. కర్మ ఏ ఒక్కరిని వదిలిపెట్టదు. అందమైన జీవితం అద్భుత కల్పన మాత్రమే. ఎందుకంటే ఊహకందని అద్భుతమే జీవితం. మీతో అందరూ ఎప్పుడు ఒకేలా ఉంటారనుకోవటం మీ తప్పే. ఈ ప్రపంచంలో అన్నిటికంటే వేగంగా మారేది మనిషి ఆలోచనలు మాత్రమే. జీవితంలో కోపం కన్నా మౌనం చాలాసార్లు నీ విలువ కాపాడుతుంది. జీవితంలో అందరికీ అవసరమైనప్పుడు గుర్తొచ్చే వ్యక్తిలా కాకుండా నువ్వు లేకపోతే లోటుగా అనిపించే వ్యక్తిగా మిగిలిపోవాలి. ఎందుకంటే అవసరం తీరిపోతుంది, కానీ నీ విలువ ఎప్పటికీ మిగిలిపోతుంది. కొన్ని ప్రశ్నలకు నిశ్శబ్దమే సరైన సమాధానం. కొన్ని సందర్భాల్లో చిరునవ్వే సరైన స్పందన. అన్ని మెట్లు ఒకే అడుగులు ఎక్కాలనుకునే దానికన్నా ఒక్కో మెట్టు ఎక్కాలనుకోవటం ఉత్తమం. రాయి తగిలి పడిపోతే లేపటానికి చాలా చేతులు రావచ్చు, కానీ అప్పుల్లో కూరుకుపోతే అయిన వాళ్లే ముందుకు రారు. నీకు నువ్వే బయటపడాలి. ఖర్చు చేసే ముందు ఆలోచించుకోవాలి. అందంగా కనిపించేవన్నీ అవకాశాలు కాదు. కొన్ని మెరుపులు మీ దృష్టిని మళ్లించే ఉంటాయి. మీ దృష్టి ఎప్పుడు లక్ష్యంపైనే ఉండాలి. క్షమించు కానీ మర్చిపోవద్దు, లేకపోతే అదే పాఠాన్ని జీవితం మళ్ళీ నేర్పిస్తుంది. ఏ పని చేస్తున్నారనేది ముఖ్యం కాదు, ఒకరి మీద ఆధారపడకుండా మీ కాళ్ళ మీద మీరు నిలబడుతున్నారా లేదా అనేదే ముఖ్యం. ఎందుకంటే స్వతంత్రంగా బ్రతకడం జీవితంలో నిజమైన గెలుపు. అడుగులు కొన్నిసార్లు అలసిపోతాయి, కానీ ఆశ ఎప్పుడు ముందుకు నడిపిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.